స్పెషల్ ఫోకస్. గాల్లో ఎగిరాయా విధ్వంసమే. అలా వెళ్ళి ఇలా సమాచారం చేరవేసే రకం. ఇవి డ్రోన్లు కాదు, మోడ్రన్ వార్ఫేర్ డాన్లు. ప్రపంచమే యుద్ధరంగంగా మారిన వేళ యుద్ధ స్వరూపమే మారుతోంది. నిఘా పెట్టేవి, నిగ్గు తేల్చేవి, దాడి చేసేవి. ఇలా మనిషి సాయం లేకుండా మనిషి చేసే ప్రతి పని చేస్తూ యుద్ధ రంగంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో పళ్ళు రాలగొట్టుకున్న పాక్ పదే పదే డ్రోన్లు పంపించింది. దీంతో వీటిపై మళ్లీ చర్చ మొదలైంది. అసలేంటి డ్రోన్ టెక్నాలజీ? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? భారత్ పాక్ మధ్య వార్ ఆఫ్ డ్రోన్స్. గాల్లోకి ఎగరడం, పని కానిచ్చేయడం. డ్రోన్ మోడర్న్ వార్ఫేర్ ట్రెండ్ సెట్టర్. నిఘా పెట్టేవి, నిగ్గు తేల్చేవి, దాడి చేసేవి. వార్ ఫీల్డ్ లో గేమ్ చేంజర్ గా డ్రోన్స్. అసలు డ్రోన్లు ఎందుకంత స్పెషల్? యుద్ధరంగంలో డ్రోన్లు గేమ్ చేంజర్ గా మారుతున్నాయి. యుద్ధ తంత్రాన్నే మార్చేస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధమంటే ఆయుధాలు, వార్ ట్యాంకులు. ఇప్పుడు సీన్ మారింది. టెక్నాలజీ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే తుపాకీ చేత పట్టాల్సిన పని లేదు. సైనికుడే ఫీల్డ్లోకి దిగాల్సిన అవసరం లేదు. ఓ డ్రోన్ గాల్లోకి ఎగిరితే చాలు, పనైపోయినట్లే. ఆ రేంజ్ లో డ్రోన్స్ వినియోగం పెరిగిపోతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. అటాక్స్ తో విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ డ్రోన్ల గురించి మళ్లీ చర్చ మొదలైంది. భారత్ పాక్ మధ్య డ్రోన్ యుద్ధం పీక్స్ కు చేరుకున్న వేళ వీటి గురించి ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. పనిచేసే విధానాల ఆధారంగా ఆర్మీ డ్రోన్లు 3 రకాలుగా ఉంటాయి. 1 నిఘా డ్రోన్లు, 2 దాడి చేసే డ్రోన్లు, 3 నిఘాతో పాటు దాడి చేసే డ్రోన్లు. ఒక్కో డ్రోన్ది ఒక్కో ప్రత్యేకత. శత్రువుకు చుక్కలు చూపించడంలో దేనికదే సాటి. కాంబాట్ డ్రోన్స్ మనిషి సాయం లేకుండా గగనతల నుంచి భూమి మీదకు మిస్సైల్స్, బాంబులతో దాడి చేయగలదు. టార్గెట్ పై ఖచ్చితమైన దాడి చేస్తుంటాయి. అమెరికాకు చెందిన MQ-9 రీపర్ కాంబాట్ డ్రోన్ టెర్రరిజానికి చెక్ పెట్టేందుకు తయారు చేశారు. సర్వేలెన్స్ తో పాటు స్ట్రైక్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. టర్కీ డెవలప్ చేసిన బేరక్తకర్ TB2 డ్రోన్ కూడా చాలా పవర్ఫుల్. ఇక దీంతో పాటు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న హెరాన్ TP కూడా మోస్ట్ డేంజరస్ డ్రోన్స్ లో టాప్ లో ఉంటుంది. నిఘా డ్రోన్లు మోడర్న్ వార్ఫేర్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రువు కదలికలను గుర్తించడం, దాడుల తరువాత జరిగిన పరిణామాలను ఇవి రియల్ టైం మానిటరింగ్ చేస్తుంటాయి. రియల్ టైం వీడియో స్ట్రీమింగ్ తో పాటు నైట్ విజన్, థర్మల్ ఇమేజింగ్ వీటి ప్రత్యేకతలు. UK కు చెందిన సెంటినెల్ R1 తో పాటు US కు చెందిన RQ-7 షాడో సర్వేలెన్స్ డ్రోన్లలో ప్రత్యేకం. ఇక నిఘా పెట్టడంతో పాటు దాడి చేసే డ్రోన్లు కూడా ఉన్నాయి. US కి చెందిన RQ-4 గ్లోబల్ హ్యాక్, MQ-9 రీపర్ డ్రోన్లను ప్రపంచంలో చాలా దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు చెందిన హెరాన్ 1 డ్రోన్లను భారత్ కూడా ఉపయోగిస్తోంది. నిఘా పెట్టేవి, నిగ్గు తేల్చేవి, దాడి చేసేవి అంటూ రకరకాల డ్రోన్లు ఇప్పుడు యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్ల వాడకంతో మానవ నష్టాలు తక్కువగా ఉంటాయి. అవి రహస్యంగా గాల్లోకి ఎగురుతూ GPS ఆధారంగా లక్ష్యాలను అంచనా వేసి ఫోటోలు, వీడియోలు తీయగలవు. చిన్న చిన్న డ్రోన్లు కూడా పెద్ద విధ్వంసానికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. డ్రోన్లు ఒకే సమయానికి గూఢచర్యం, పేలుళ్లు, కమ్యూనికేషన్ డిస్రప్షన్ చేయగలవు. డిఫెన్స్ ని
సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తున్న మోదీ సర్కార్ డ్రోన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ వస్తోంది. ఆపరేషన్ సింధూర్లో పాక్ కి చుక్కలు చూపించడంలో ఆ డ్రోన్లే కీలకమయ్యాయి. ఇంతకీ భారత్ దగ్గర ఉన్న అరివీర భయంకర డ్రోన్లేంటి? మన దగ్గర ఉన్న డ్రోన్ల ప్రత్యేకతలేంటి? టార్గెట్ ఫిక్స్ చేసి వదిలేస్తే చాలు, అవుట్. భారత్ దగ్గర అరివీర భయంకర డ్రోన్లు. హారో డ్రోన్ దెబ్బకు పాక్ ఆర్మీ వెలవెల. భారత్ దగ్గర ఉన్న పవర్ఫుల్ డ్రోన్లు ఏంటి? లేజర్ ఆధారిత క్షిపణులు, బాంబులు, డ్రోన్లు, మానవరహిత వాహనాలు ఆధునిక యుద్ధంలో కీలకంగా మారాయి. ఇవి మిలిటరీ ఆపరేషన్ల ఖచ్చితత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచుతాయి. శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కళ్లుగప్పేందుకు, ధ్వంసం చేసేందుకు డ్రోన్లను యూజ్ చేయవచ్చు. పాక్ ఎయిర్ డిఫెన్స్ ను మన డ్రోన్లు స్మాష్ చేసింది. అలానే ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ డ్రోన్ సామర్థ్యాలను భారత్ భారీగా పెంచుకుంటోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ తయారు చేసిన ఐఏఐ సెర్చర్, హెరోన్ లాంటి మానవరహిత నిఘా విమానాలతో పాటు మిస్సైల్స్ మాదిరిగా రెండుగా విడిపోయి ఖచ్చితత్వంతో లక్ష్యాలపై దాడి చేయగల హార్పీ, హరోప్ డ్రోన్లు ఉన్నాయి. ఇందులో హరోప్ డ్రోన్లు చాలా స్పెషల్. దాడులు చేయడంలో ఖచ్చితత్వంతో ఇవి యుద్ధాన్ని కొత్తగా మార్చేస్తున్నాయి. మోడర్న్ వార్ఫేర్లో డ్రోన్లు ఎంత ముఖ్యమో ఇవి చెప్పకనే చెబుతున్నాయి. హారోప్ డ్రోన్ను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఎంబీటీ క్షిపణుల విభాగం నిర్మించింది. ఈ డ్రోన్ శత్రు భూభాగంపై తిరుగుతూ ఆ దేశం చేరిన వెంటనే దాడి చేయగలదు. ఇది స్వయంగా పనిచేస్తుంది. రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఏ టార్గెట్ కనిపించకపోతే తిరిగి మన స్థావరానికొస్తుంది. ఈ డ్రోన్లో ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు అమర్చి ఉంటాయి. ఈ సెన్సార్లు నిఘా పోస్టులు, రాడార్ల లాంటి లక్ష్యాలను గమనించడానికి సహాయపడతాయి. ఆ తరువాత ఈ డ్రోన్ దాని లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతుంది. హారోప్ డ్రోన్ 9 గంటల పాటు నిరంతరం లక్ష్యాలను సెర్చ్ చేస్తుంది. ఇది ఒక నిర్ణీత ప్రాంతంపై ఎగురుతుంది, లక్ష్యాన్ని గుర్తిస్తుంది, ఆ తరువాత దాడి ప్లాన్ చేస్తుంది. ఈ డ్రోన్ జిఎన్ఎస్ఎస్ జామింగ్ ను నివారించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఇక హెరోన్ డ్రోన్లు నిఘా, టార్గెట్ ట్రాకింగ్ కోసం ఉపయోగపడతాయి. శాంతియుత పరిస్థితుల్లోనూ, యుద్ధ సమయాల్లోనూ భారత్కు అత్యంత ఎత్తులో నిఘా నేత్రంగా హెరోన్ పనిచేస్తుంది. ఇక ఐఏఐ సెర్చర్ MK2 డ్రోన్ ఫ్రంట్ లైన్ కార్యకలాపాల కోసం రూపొందించారు. 300 కిలోమీటర్ల దూరం, 7000 మీటర్ల ఎత్తు వరకు 18 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది. అటు $4 బిలియన్ అమెరికా నుంచి 31 MQ-9B ప్రెడేటర్ డ్రోన్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకుంది. ఇవి గాని ఆర్మీ చేతికొస్తే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఇవి 40,000 మీటర్ల ఎత్తులో 40 గంటల పాటు ఎగరగలవు. పైగా ఆయుధాలను మోసుకెళ్లగలవు కూడా. భారత్ స్వార్మ్ డ్రోన్ వ్యూహాలను డెవలప్ చేస్తోంది. గగనతల రక్షణ కోసం పెద్ద సంఖ్యలో డ్రోన్లను మోహరించడం, ఎయిర్ డిఫెన్స్ ను బలోపేతం చేయడం, దాడులు చేయడంలో శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోంది. ఇక మన DRDO కూడా డ్రోన్లను అభివృద్ధి చేయడంలో దూకుడు చూపిస్తోంది. రుస్తుం-1 డ్రోన్తో నిఘాతో పాటు రికానైసెన్స్ కోసం ఉపయోగిస్తారు. ఇది 12 నుంచి 14 గంటల వరకు గాలిలో ఉండగలదు. ఇక రుస్తుం-2 అనేది రుస్తుం సిరీస్ లో అడ్వాన్స్డ్ వర్షన్. ఇది 24 గంటలకు పైగా గాలిలో ఉండగలదు. ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లతో నిఘా పెడుతుంది. నిషాంత్ UAV ఇది ఒక చిన్న నిఘా డ్రోన్. ఇది రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సేకరణ కోసం యూజ్ చేస్తారు. లక్ష్య పైలట్లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది శిక్షణ కోసం ఉపయోగించే డ్రోన్. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లు మరియు మిస్సైళ్ల పరీక్షలకు లక్ష్యంగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు స్వర్మ్ డ్రోన్ టెక్నాలజీని భారత్ అభివృద్ధి చేసింది. ఇవి సమన్వయ దాడుల కోసం ఉపయోగపడతాయి. చిన్న పరిమాణంలో ఉండి ఒకేసారి బహుళ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోగలవు.
యుద్ధాన్ని మలుపు తిప్పే శక్తి ఈ డ్రోన్లకు ఉంటుంది. రష్యా యుక్రెయిన్ వార్లో జరిగింది అదే. అయితే ఆ రెండు దేశాల యుద్ధంతో కంపేర్ చేస్తే భారత్ పాకిస్తాన్ సంఘర్షణల్లో డ్రోన్ల పాత్ర పరిమితంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.